మన బాలయ్యబాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదండి, మీకు ఎలా అనిపిస్తుందండి? మీకు చాలా 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 హ్యాపీగా ఉంది. నేను నైట్ 10 after చూసాను ఆన్లైన్లో. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నేను కూడా అసలు పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణ గారికి రావడం ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఒక మన డాకు మహారాజు ఆఫ్టర్ ఈ మూవీ వచ్చినందుకు నేను అంతకు ముందులే డాకు మహారాజు బిఫోరే నేను ఒక గోల చేశాను ఇదే సోషల్ మీడియాలో. బాలయ్యో రేపు నీ గోల్ అదిరిపోయిద్దయ్యో సినిమా థియేటర్లో, మరి ఎలా భరించాలేమో మాకైతే అర్థం కావడం లేదు. ఈ రకంగా సాంగుల్లో ఒక 20 ఏళ్ల యువకుడి లెక్క స్టెప్పులు వేయడమే కానీ, ఒక చిన్నపిల్లాడి లెక్క డాన్సులు చేయడమే కానీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. హీరోయిన్ని ఒక ఊపేసేసారు. అలాగే సాంగ్లో కూడా ఒక ఉర్రూతులు ఊగించారని మాట్లాడాను. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పద్మభూషణ్ అవార్డు రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే మాత్రం. పొద్దున వస్తూ మా ఇంటి గల్లీలో నేను వస్తుంటే హడావుడి చేస్తున్నారు ఆడపడుచులందరూ. ఏంటంటే ఇవాళ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, దాని గురించి మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అంటే ఇటువంటి ఆడపడుచులే కానీ, ఇటువంటి చిన్న చిన్న అభిమానులే కానీ, పెద్ద పెద్ద వాళ్లే కానీ, ఎవరైనా కానీ బాలకృష్ణ గారి గురించి అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట. మరి బాలకృష్ణ గారి గురించి అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే బాలకృష్ణ గారు ఆ ఆడపడుచుల గుండెల్లో ఏ స్థాయిలో ఉన్నారో, ఎటువంటి అభిమానాన్ని పొందారో, ఎటువంటి దీన్ని పొందారనేది మనం ఒక పక్కన అర్థం చేసుకోవచ్చు. బాలయ్య నీ గోళ మామూలుగా లేదయ్యా, మా ఇంటి గల్లీ మొత్తం మోగిపోయింది. టపాసులేంటి, అల్లర్లేంటి, పువ్వులేంటి, ఇది గణతంత్ర దినోత్సవం రోజున ఈ పూలు ఈ అల్లర్లేంటి అనుకున్నా. కాదు, అది 26 జనవరికి కాదంట. మీకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు గాను ఆ అల్లర్లు, ఆ టపాసులు, ఆ పూల రథాలు, మీకు ఒక పూలాభిషేకం, ఒక పాలాభిషేకం, ఒక ఆనందాభిషేకం, ఏ షేకాలంటే ఆ షేకాలు చేసి మా గల్లీ మొత్తం షేక్ చేసేశారు మీ అభిమానులైనటువంటి ఆడపడుచులు. మనం చూసుకోవచ్చు, మన ఎన్టీఆర్ గారు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ గారు రాత్రి ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. నేనైతే మాత్రం అది కూడా నేను చదివాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా అసలు ఇదేంటి, ఇది నిజమా కళ? చిరంజీవి గారికి వచ్చినాయి అంటే బాలకృష్ణ గారికి కూడా వచ్చిందా? వావ్, సూపర్ అంటే సూపర్ అని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఇటువంటి ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు, రేపు పద్మవిభూషణ్ అవార్డు కూడా తీసుకొని సినిమా ప్రపంచానికి ఒక మకుటం లేని మహారాజులాగా, మీరు ఉన్నంత కాలం చిరకాల వాంక్షుల్లాగా దబిడిదిబిడే వాయిస్తూనే ఉండాలి మూవీస్ ని. మీ పర్ఫార్మెన్స్ ని మీ ప్రేక్షకులకి, మీ అభిమానులకి అందరికీ చాలా చాలా హ్యాపీగా ఇస్తూ మీరు ఇలా నిండు నూరేళ్లు ఏ విభూషణ్ అవార్డు వచ్చినా, ఏ భూషణ్ అవార్డు వచ్చినా అందుకోవాలని మరీ కోరుకుంటున్నాను. హార్టీ వెల్కమ్ బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డుకు. బ్రో హాయ్ బ్రో. సో మన బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చిందా? సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు అభిమానిగా? నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే ఆ సినిమా ఇంత ముందు చాలా ట్రోలింగ్ చేశారు. వాళ్ళ ఎన్టీఆర్ కళ్యాణ్ రా పచ్చుకోవట్లేదు, వాళ్ళ కుటుంబం అంతా చీలిపోయారు, కృష్ణ కుటుంబం చీలిపోయారు అన్నారు. కానీ చీలిపోవాలా, అందరూ ఒకటే. అది సో కొంతమంది నైట్ కూడా ఎన్టీఆర్ అన్న ట్వీట్ చేశారు, కొంతమంది ట్రోల్స్ కావాలనే చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ట్రోల్స్కి ఇంక వేరే పని ఏముంటది? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ట్రోలింగ్ చేయటమే కదా. ట్రోలింగ్ చేయటం అనేది వాళ్ళ హాబీ. ట్రోలింగ్ చేసి వాళ్ళ మనీ సంపాదించుకుంటారు. వీళ్ళ మీద సంగతి వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళు బాగానే ఉంటారు. నైట్ ఒక్క ట్వీట్ తోటి మొత్తం అందరికి రాడ్ దింపి క్లియర్ అయిపోయినట్టే అంటారా? అందరికి మాత్రం ఖచ్చితంగా రాడ్ దింపాడు. ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇద్దరు ట్వీట్ చేశారు. ఎప్పుడో రావాల్సింది ఇప్పుడే వచ్చింది. ఆయనకు అవార్డు అనేది ఎప్పుడు రావాల్సింది 2005లోనే చిరంజీవి వచ్చింది అవార్డు, ఆస్కార్ అవార్డు కానీ అన్ని అవార్డు మొత్తం ఆయనకి కొద్ది లేట్ అయింది అంతే. ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు అభిమానికి? ఎలా అనిపిస్తుంది ఆయన అభిమానికి చెప్పాలంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అది హ్యాపీగానే ఉంది. ఓకే రైట్. మన బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా అయితే ఫస్ట్ రోజు వెళ్ళాను, బాగుంది సినిమా అంతా. ఎక్కడ సినిమా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టడం కానీ ఏట్లేదు. దీనితో సినిమా చూస్తున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్గా తెలియంది. ఎక్కడ సాంగ్లు కానీ ఆ డైలాగులు కానీ ఏవైనా సరే ఇంట్రెస్ట్గా ఉంది. చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది సినిమా. బాలయ్య విషయాలు ఇంకా చూడాల్సిన లేదు. ఏ సినిమా అయినా సరే ఈ అతను నటించడం కానీ, డైలాగులు కానీ, డ్యాన్స్ కానీ, ఈ అతను ఉన్న ఎనర్జీ కానీ ఇంకా ఏ హీరో చేయలేడు. ఈ అతనికి ఫస్ట్ నుంచి వచ్చింది ఎనర్జీ. పద్మభూషణ్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇది ఇంకా బాగా ఇట్టుకొట్టాలని, చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అతను ఏ సినిమా చూసినా, ఏ డైలాగ్ చెప్పినా, ఎక్కడైనా సరే ఈ అతనికి ఉన్న స్టారే. దీనివల్ల ఎవరో దింపలేరు. అలాగని
అతన్ని ఢీ కొట్టలేరు. ఆయన ఎనర్జీ కూడా ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈ ఎనర్జీ కోసం మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వచ్చినా సరే, డేట్ వచ్చినా సరే, అతని మాటలు కానీ ఆ ఉన్న ఒకసారి కానీ ఎవరికైనా పక్కన వాళ్ళకి ఒకసారి తప్పిస్తుంది అన్నమాట. ఆ విషయంలో మనకి ఇప్పుడు ఇంచి దగ్గర చూడవలసిన లేదు. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. మన బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చింది అన్న అవార్డు, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కేంద్రం ప్రకటించిన పేర్లలో బాలయ్య గారి పేరు ఉండడం చాలా హ్యాపీనెస్గా ఉంది. ఎందుకంటే అతనికి ఎప్పుడు రావాల్సినవి అవార్డ్స్, అది చాలా లేట్గా చేసింది. ఎందుకనంటే అతను చాలా 100-200 పైగా సినిమాలు తీశాడు, మంచి నటుడు. అతను ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల నటుడు. అలాంటి నటునికి ఇంత లేటుగా ఇవ్వడం అనేది కొంతవరకు బాధాకరమే అయినప్పటికీ ఇప్పుడైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మనం మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఒక పేరు గల నటునికి ఈ పద్మ విభూషణ్ అనే ఇది అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. మనకి ఎన్టీఆర్ అని కూడా ట్వీట్ చేశారు ట్విట్టర్లో, ఎలా అనిపిస్తుంది విన్నర్ ఎన్టీఆర్? తప్పకుండా చాలా హ్యాపీ అన్న. వాళ్ళు కూడా ట్వీట్ చేయాలి, ఎందుకంటే చాలా వరకు ట్రోల్స్ జరుగుతున్నాయి. బాలకృష్ణ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ గురిలో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు గొడవలు అన్నట్టు. ఈ ట్వీట్ తోటే ఈ ట్రోలర్స్ కన్నా అర్థం చేసుకోవాలి, బాలకృష్ణ గారును ఎన్టీఆర్ గారు చాలా దగ్గరి బంధువులు కాబట్టి మనం అట్లాంటి ట్రోల్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను ఈ హేటర్స్కు తెలియజేస్తున్నాను. బ్రో, మన బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అతనికి సినిమాలు అంటూ వస్తే బాగానే వస్తున్నాయి, కాకపోతే అది బోయపాటితో అయితే అతనికి సింక్ అవుతుంది. సినిమా అఖండ 2 వస్తుంది, అఘోరాల మధ్య చేస్తుంటారు. అఖండ కంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మన డాకు మహారాజు కూడా ఎలా అనిపించింది? సినిమా బాగుంది. దబిడి సాంగ్ కూడా బాగుంది.